మా అక్క కూడా చాలా వరకు మౌనంగా ఉంటుంది. అప్పుడప్పుడే మాట్లాడుతూ ఉంటుంది. ఏడిపిస్తే ఏడుస్తుందనేసి నువ్వు పొరపాటు పడిపోయి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం పిల్లిలా కాదు, పులిలా తిరగబడుతుంది. ఇదిగో, నువ్వు మీ అక్కలో రాని మార్పు గురించి గొప్పగా చెప్పావు, కానీ వీలైతే మీ అక్క భవిష్యత్తు గురించి ఆలోచించు. పాపం మళ్ళీ తనని ఎవరు పెళ్లి చేసుకుంటారో ఏంటో కదా. ఎవరొస్తారో ఏంటో అనేసి నువ్వు తెగ ఆలోచించాల్సిన అవసరం లేదు బావా. ఎందుకంటే ఇప్పటికైనా సరే పెళ్ళంటూ చేసుకుంటే వెంకటపతి రాజుగారినే చేసుకుంటానని పంచాయతీలో అందరి ముందు తెగేసి చెప్పింది మా అక్క. నీకు నవ్వులాటగా ఉండొచ్చు, కానీ అది మా అక్క నమ్మకం. నేను జ్యోతిష్యం చెప్పనా నాగవల్లి? శ్రీవల్లికి పెళ్లి కాదు, అమృత పెళ్లి అవుతుంది. ఆ తరువాత చిట్టి మార్దలు కుముదవల్లి పెళ్లి అవుతుంది, కానీ శ్రీవల్లి పెళ్లి కానే కాదు. ఎందుకని అడగవే? నువ్వు అడగవు, కానీ నేనే చెప్తాను. వెంకటపతి రాజుతో శ్రీవల్లి నిశ్చితార్థం జరిపించడం ఇష్టం లేదని తెగేసి చెప్పిన మీ అన్నయ్య మళ్ళీ వాణ్ణి పెళ్లి కొడుగ్గా చూడ్డు. అలాంటప్పుడు ఆ మగాడు ఎన్నాళ్ళని ఎదురు చూస్తాడు. మీ పుట్టింటికి అప్పుడప్పుడు వచ్చేవాడు కాస్త ఇంకో ఇంటికి అల్లుడైపోతాడు. అప్పుడు శ్రీవల్లి జన్మంతా కన్యగానే మిగిలిపోవాలి అనుకుంటే అయ్యో పాపం అని జాలి పడతారు. అలా కాదు, మా చెల్లి మొగుడైనా పర్వాలేదని చివరికి నా జీవితంలోకి వస్తే. ఆపే! ఇంకొక్కసారి గనక నువ్వలా మాట్లాడితే నీళ్లు కాదు, వేడి వేడి సాంబార్ పడుతుంది. జాగ్రత్త. పిచ్చి నాగవల్లి, శ్రీవల్లిని మీ అందరికీ చెప్పి పెళ్లి చేసుకుంటానా ఏంటి? చూస్తావుగా, త్వరలోనే మా ఇద్దరిది రాక్షస వివాహం. ఖచ్చితంగా పంచాయతీ పెట్టాల్సిందే. అమ్మా శ్రీవల్లి, పంచాయతీకి వెళ్దాం పదమ్మా. బావా, ఓ బావోయ్, ఎక్కడున్నావయ్యా? ఏ బాబు, మేడం, మా గంగ బాబుని ఏమైనా చూసావా? లేదు, చూడలేదు మేడం. దొంగలు ఎక్కడున్నారని వెతికి పట్టుకోవాల్సిన దాన్ని ఈరోజు మా ఆయనని వెతకాల్సి వస్తుంది. బావా, బాబాయ్, మా బావని ఏమైనా చూసావా? మీ బావేనా సడ్డిపిల్లడా తప్పిపోవడానికి? అంతకన్నా ఎక్కువ. పొద్దున్నే గుళ్ళో సుప్రభాతం కన్నా ముందే మా ఆయన గొంతు వినిపిస్తుంది. పొద్దు పొడవకు ముందే లేచి మా బావ మమ్మల్ని నిద్ర లేపి పొడిచేవాడు, కసిరేవాడు. అలాంటిది ఇవాళ ఎంత వెతికినా కనిపించట్లేదు. పోలీసువే కదా, ఎక్కడికి వెళ్ళినా కనిపెడతావులే శివా. అయితే నువ్వు చూడలేదన్నమాట. అదేగా చెప్పాను, భలే తమాషా పిల్ల. బావా, ఎక్కడున్నావు బావా? బావా, బావా, ఇక్కడున్నావా? నీకోసం వాళ్ళని వీళ్ళని అడుగుతున్నాను.
టీ కూడా తాగకుండా ఇలా వచ్చేసావేంటి? మా చెల్లెలు టిఫిన్ చేశారా? వారిని నీ చెల్లెళ్ళు టిఫిన్ చేశారా, తల దువ్వుకున్నారా, కొబ్బరి నూనె పెట్టుకున్నారా, ఇవన్నీ ఆరా తీస్తున్నావు. కానీ అసలు నువ్వేం చేస్తున్నావో, ఎక్కడికి పోయావన్నది ఒక్కరు కూడా అడగలేదు తెలుసా? అదే నా బాధ శివ. ఏంటి బావా? ఎప్పుడైతే శ్రీవల్లి నిశ్చితార్థం ఆగిపోయి పంచాయతీ దాకా వెళ్ళిపోయామో ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. సైలెంట్గా ఉండటం కాదు బావా, వాళ్ళకి వాళ్ళే వడ్డించుకొని తినేస్తున్నారు. నువ్వు తింటున్నావా లేదా అని కూడా అడగట్లేదు. అలా ఉన్నారు. ఏం చేస్తాం, కలికాలం. ఆ నిశ్చితార్థం ఆపేసి నా చెల్లెలని బాధ పెట్టానా అనిపిస్తుంది. అసలు నువ్వు ఎందుకు ఆపేశావో నాతో అయినా షేర్ చేసుకోవచ్చు కదా. లేదు శివ, చాలా ఆలోచించాను. అతనితో ఉండాలని కాకుండా శ్రీవల్లి బాగుండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. కారణమేంటో నువ్వు చెప్పవు. అర్థం చేసుకో అన్నట్టుగా కొద్దిగా హింట్ ఇస్తావు. మాకా అంత లోతుగా ఆలోచించే శక్తి లేదు. చదువుకోని వాణ్ణి, నేనే సరిగ్గా నిర్ణయం తీసుకోలేదేమో. అలాంటిదేం లేదు బావా. నేను ఉద్యోగం చేస్తున్నాను, కానీ నీకు ఎవరిని ఎలా చక్కబెట్టాలో అన్నీ బాగా తెలుసు. దూరదృష్టి కలవాడివి. అది నా చెల్లెలు అర్థం చేసుకుంటే బాగుండేది. శ్రీవల్లి అర్థం చేసుకుంది కదా. అంటే మిగతా చెల్లెళ్ళు కోపంగా ఉన్నారనిపిస్తోంది. 1-2 రోజుల్లో అంతా సర్దుకుంటుందిలే. ఇలా ఉంటే ఎలా చెప్పు? పద, ఇంటికి వెళ్ళేలోపు టైం పడుతుంది. బయట ఏదైనా తినేసి వెళ్దాం. నాకు ఆకలిగా లేదు శివ. అలా అంటావేంటి బావా? నిన్న రాత్రి కూడా ఏమీ తినలేదని నాకు తెలుసు. లేదు శివ, కాసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వు. ఉపవాసం ఉంటానని దేవుడికి ఏమైనా మొక్కుకున్నావా ఏంటి? ఏ దేవుడికి? ఈశ్వరుడికా, ఆంజనేయ స్వామికా? నువ్వు ఏ దేవుడికి అనుకుంటే ఆ దేవుడికి. పద, నేను నిన్ను దిగుబెడతాను. బావా, నువ్వు కూడా బెట్టు చేస్తే నీ చెల్లెళ్ళు కూడా మంచిగా మారుతారు. నువ్వు ఇలా వెంటపడి తిన్నారా లేదా అని ఆరా తీసావనుకో, ఇంకా ఎక్కువ బెట్టు చేస్తారు. పద. వెంకటపతి రాజు గారంటే నీకు కూడా ఇష్టమా? ఇష్టమే అన్నయ్య, ఇష్టమే అన్నయ్య, ఇష్టమే అన్నయ్య, ఇష్టమే అన్నయ్య. ఆపండి, ఆపండి, ఆపండి. ఈ నిశ్చితార్థం జరగడానికి నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. అక్క, అక్క, ఏంటి? ఏం మాట్లాడకుండా నడుస్తున్నావు? ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి. అలా ఉన్న పలంగా అడిగితే ఏం మాట్లాడాలి? నీ మనసులో ఏం మెదులుతుందో అదే చెప్పు. చెప్తే తేలిగ్గా అవుతుంది. నీ గుండె బరువు కూడా తగ్గి తేలికవుతుంది. నా మనసులో ఏముంది? ఏమీ ఉండదా? సర్లే, అడిగానంతే. నువ్వు ఆయన గురించి ఆలోచిస్తున్నావు కదూ? ఎవరాయనా? వెంకటాచలం గారు. వెంకటాచలం కాదు, డాక్టర్ వెంకటపతి రాజు గారు. చూసావా, కావాలనే పేరు సరిగ్గా చెప్పకపోయేసరికి నువ్వు మాత్రం పేరు చెప్పి సరిచేశావు. నేను ఆయన అన్నాను కానీ డాక్టర్ అని చెప్పలేదుగా. నువ్వు మాత్రం విపి రాజు గారి పేరు సవరించావు. నువ్వు అతని గురించి ఆలోచించకపోతే ఇలా ఎలా చెప్తావక్కా? నేను అతని గురించి ఆలోచించట్లేదని చెప్పాను కదా. నిన్ను చూస్తేనే తెలుస్తుంది రాజుగారి గురించి తప్ప నువ్వు దేని గురించి ఆలోచించట్లేదని. హే కుముద, మాట్లాడకుండా సైలెంట్గా ఉండు. ఎందుకు విసిగిస్తావు? సర్లే, ఏం మాట్లాడనులే.
కుముదా, మ్, బాగా చదువుకోవే. ఒక ఆడపిల్లకి అన్నయ్య తరువాత అండగా ఉండేది చదువే. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆడపిల్లకి యుక్త వయసు వచ్చేసరికి కన్న తండ్రైనా సరే దూరంగా ఉంటాడు. కాని అన్నయ్య మాత్రం మనల్ని ప్రాణం ఆయుష్ ఉన్నంత వరకు కనిపెట్టుకుంటూ ఉంటాడు. మ్. తనలా అంటిపెట్టుకుని ఉండేది చదువు మాత్రమే. ఈ విషయం జీవితంలో మర్చిపోవద్దు, అర్థమైందా? మ్. పద. తిరుపతి టైం ఎంత? గోడకుంటుంది, వెళ్ళి చూసుకోండి. నేను టైం అడగట్లేదు. ఈ టైంకి నేనేం తీసుకుంటాను? బీపీ ట్యాబ్లెట్ తీసుకుంటాను. మరి ఆ ట్యాబ్లెట్ ఇవ్వాలని తెలీదా? మీకు టాబ్లెట్ ఇచ్చి మిమ్మల్ని బతికించినా కూడా మాకేం మిగులుతుందండి? మీరు మాత్రం మా ప్రాణాలు తీస్తున్నారు కదా. ఏమైంది తిరుపతి? నా అన్న కూతురంటే నా కూతురు లాంటిది. దాని నిశ్చితార్థం చెడగొట్టి మీరు మాత్రం బాగా నవ్వుకున్నారు కదా. కానీ మేమిప్పటికీ ఆ బాధని మర్చిపోలేకపోతున్నాం. అవును మావయ్య, మీరు చేస్తుంది అన్యాయం, దౌర్జన్యం, మోసం, దగా, కుట్ర. మీ అన్నయ్య పెళ్లి వద్దంటే నా మీద అరుస్తారేందమ్మా? గంగ నిశ్చితార్థం ఆపేస్తానంటే కారణం ఏంటో తెలుసుకోవాలి, సర్ది చెప్పాలి. పెద్ద మనిషిగా ఆ పిల్ల పెళ్లి జరిగేలా చూడాలి. నిశ్చితార్థం బాగానే ఆగిపోయిందని చెప్పి మీరే గావు కేకలు వేశారు. వాళ్ళని పంచాయతీకి ఈడ్చి మరింత అవమానించారు. చేసుకున్నోడికి చేసుకున్నంత. వాడు మాట తప్పాడు, దానికి వాడి చెల్లెలు శిక్ష అనుభవించింది. అందుకని నువ్వు నాకు మందు మంచినీళ్ళు లాంటి ఇవ్వనంటావా? అలా కూడా అనుకోవట్లేదు మావయ్య, మీరు పోవాలనుకుంటుంది. పురుగుల మందు ఏమైనా కావాలంటే చెప్పండి, అత్తే తెచ్చివ్వకపోయినా నేను తెచ్చిస్తాను. నోర్మొయ్, నా ఇంట్లో ఉంటూ నా ఉప్పు తింటూ నాకే మర్యాద చేయరా? నాటకాలు ఆడుతున్నారా? ఏమైంది నాన్న? వాళ్ళతో గొడవ పడకపోతే పొద్దు గడవదా ఏంటి నీకు? అలా గడ్డి పెట్టి వీర్రాజు. గడ్డక్కర్లేదు, గోళీ అడిగాను. మందు గోళీ ఇస్తే గొడవ ఉండదు కదా. అమ్మా, గోలీ ఇస్తే గొంతు లేవదంటున్నాడు కదా, అనవసరంగా ఎందుకు గొడవ చేస్తున్నారు? మావయ్య ఏది పడితే అది అనడానికి, తినడానికి నోరు వాడతాడు గాని ఇలాంటి వాటికి మాత్రం అడుగు ముందుకు వేయరా? అవును కదా నాన్న, కాళ్ళు బాగానే ఉన్నాయి, 2 అడుగులు వేస్తే టాబ్లెట్ అక్కడ ఉంటుంది, చేతులు ఖాళీగా ఉన్నాయి, ఆ మాత్రం కూడా చేసుకోలేరా? నువ్వు కూడా మీ అమ్మకే ఒత్తాసు పలుకుతా ఉండవా వీర్రాజు? అసలు మీ అమ్మ ఎంత మాట అన్నదో తెలుసా? చీము నెత్తురున్న ఏ నా కొడుకైనా ఆ మాటింటే పౌరుషం పొంగుకొత్తది. అమ్మేమంది? ఏమంటుంది? నీలాంటోడికి మందులేసి బతికించినా ప్రయోజనం లేదు, పోతే పోనీ అంటుంది. ఇంకేంటి, కరెక్ట్గానే చెప్పింది కదా. రేయ్, ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తారో నాకే తెలీదు. వీర్రాజుని ఏదో చేయడం కాదు, మాకొచ్చే కోపానికి మిమ్మల్నే ఏదైనా చెయ్యాలనిపిస్తోంది. నన్నే ఏమైనా చేస్తానంటావే? ఈ రోజు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. ఏమండి? నాన్న, వదలండి. నాన్న, అమ్మను వదిలేయ్ నాన్న. వదలండి. నాన్న, మావయ్య. ఏం చేస్తున్నావు? తప్పుగా. అత్తయ్య వదిలేండి మావయ్య, వదిలేయండి. అడ్డొచ్చావనుకో నిన్ను కూడా చంపేస్తా. తప్పుగా. నాన్న, ఏం చేస్తున్నావు? ఏమండి? ఏమండి? తలుపు తీయండి. ఏమండి? నాన్న, ఏం చేస్తున్నావు? అవతలకి. ఏమండి? ఇన్నాళ్లుగా కాపురం చేస్తే ఇంత పొగరగా ఎన్నడూ మాట్లాడలేదు నువ్వు. ఈ రోజు నువ్వెలా బయటకు వస్తావో నేను చూస్తా. అత్తయ్య, అత్తయ్య, నేను సావడం కా తిరుపతి, నువ్వు ఆ గదిలోనే సావాలి. ఆకలితో దాహంతో
నీ మేనకోడలు నిశ్చితార్థం ఆగిపోయిందన్న బాధతో నువ్వు కుమిలి కుమిలి సావాలి. నాన్న నీకేమైనా పిచ్చి పట్టిందా? అమ్మకేమన్నా అయితే తర్వాత పంచాయతీలో నీకు శిక్ష పడుతుంది. పడని. నాకు మర్యాద ఇవ్వకపోతే ఎవరిని వదిలిపెట్టను, చంపేస్తాను ఒక్కొక్కరిని. మావయ్య, మీరనుకున్నంత ఈజీ కాదు చంపేయడం. ఇప్పుడు అత్తయ్యని బయటికి తీసుకురాకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు అత్తయ్య బయటికి వస్తుంది, మీరు జైలుకి వెళ్ళిపోతారు. జీవితాంతం ఊచలు లెక్క పెడుతూనే ఉండాలి. ఎవరొస్తారో రాని, అటో ఇటో తేలిపోవాలా. ఇప్పుడే వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం పదవీరాజు. నువ్వు డ్యూటీకి వెళ్ళాలి కదా వదినా, నేను చూసుకుంటాను. నిన్ను ఆఫీస్ దగ్గర దిగబెట్టి వెళ్తాను. వెళ్ళండి, ఎవరిని తీసుకొస్తారో తీసుకురండి. ఈరోజు తిరుపతి సావో నా చావో తేలిపోవాలా. ఇంట్లో ఏం వండలేదు, క్యారేజ్ కూడా ఏం తీసుకురాలేదు కదా. మధ్యాహ్నం హోటల్లో నుంచి ఏమైనా తీసుకుని రమ్మంటావా? పర్లేదు బావా, నేను తెప్పించుకుంటాను. అక్కర్లేదు, ఈరోజు నా క్యారేజ్ షేర్ చేసుకుంటాం. పైగా స్వీట్స్ ఎక్కువ తిన్న రోజు ఆకలి కూడా వెయ్యదు. నువ్వు వెళ్ళు బావా, నీకు చాలా పనులుంటాయి. వెయిట్ 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 అలా స్వీట్ బాక్స్ పట్టుకొని పంచకుండా ఉంటే ఎలాగయ్యా? ఎవరికి ఇవ్వాలి సార్? మేడం గారికే కాదు, ఆవిడ గారి భర్తకు కూడా ఇవ్వచ్చు. తీసుకోండి మేడం, తీసుకోండి సార్. ఎందుకు ఇస్తున్నారు? మీ పుట్టినరోజా? కాదు సార్. విశేషమేంటో తెలుసుకోవచ్చా? ఏముంది? నా వైపు చూస్తావేంటయ్యా, చెప్పు. ఏం చెప్పాలో తెలిస్తే కదా సార్ చెప్పడానికి. నేనొకటి జరగకూడదనేసి మనసులో బలంగా కోరుకున్నాను, అది జరగకుండా ఆగిపోయింది. కూడదు, అది మర్యాద కూడా కాదు కదా సర్పంచ్ గారు. ఒక ఆడపిల్ల బాధపడుతుంటే స్వీట్లు పంచే శాడిస్టువు నువ్వు. నీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదే. మరి నీ చెల్లి నిశ్చితార్థం ఫిక్స్ చేసినప్పుడు నా చేత బలవంతంగా స్వీట్లు పంచించారు కదా, నన్ను అవమానించారు కదా. అప్పుడు స్వీట్లో ఎంత షుగర్ కలిపారో తెలియదు, కానీ అంతకన్నా ఎక్కువ చేదనిపించింది నాకు. ఇప్పుడు నీకు అలాగే ఉంటుంది గంగా. సంతోషంతో పంచడం వేరు, ఒకరిని సాధించాలన్న ఉద్దేశంతో పంచడం వేరు. రెండింటికి తేడా తెలిస్తే నువ్వు ఇలా ప్రవర్తించవు. తెలియకుండా అలా చేశాననుకో చెల్లి, ఎందుకు గ్లాస్ పీకుతావు? అన్నయ్య, నువ్వు అర్జెంటుగా ఇంటికి రా అన్నయ్య. ఏమైంది? నాన్న అమ్మ మీద చేయి చేసుకొని గదిలో పెట్టి తాళం వేసేశాడు. ఈ రోజు నువ్వెలా బయటకు వస్తావో నేను చూస్తాను. నువ్వు ఆ గదిలోనే సావాలి, చంపేస్తాను ఒక్కొక్కరిని.
నాన్న అసలు మనిషేనా? పిచ్చా ఏంటి తనకి? హలో, మేమేం పశువులకు పుట్టలేదు. అయినా ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. ఈ విషయం గనక పంచాయతీకి వస్తే అప్పుడు నువ్వు ఇన్వాల్వ్ అయినా బాగుంటుంది.